You are currently the only person in this conference. ఏంటంటే 4 8 5 6 అయిపోయిందండి. Hi to all. I welcome to the session of lectures on GATE and IES services. Myself, I am T. Deva, completed my Masters in Mission Designing. ఈ లెక్చర్స్ మీకు తెలుగులో చెప్పబడతాయండి, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి. అందులో గేటు అండ్ ఐఈఎస్. ఇందులో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్. మెకానికల్ ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్టులు మనం నేర్చుకుంటున్నప్పుడు వెరీ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్. అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఇది ఒక క్లాసికల్ సబ్జెక్ట్ అండి. అన్లైక్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ ఏ క్లాసికల్ సబ్జెక్ట్. అసలు ఫస్ట్ దానికి మన ఆరిజిన్ అంటే ఏంటో తెలియాలి. అసలు ఆ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి మొదలైందో మనకి తెలియాలి. మనకి మ్యాటర్ అనేది తీసుకున్నాం అనుకోండి. మ్యాటర్, ఈ మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 స్టేట్స్. ఏంటంటే అవి మనకి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 స్టేట్స్ అండి. ఏంటంటే మనకి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్లో మనం మాలిక్యులర్ లెవెల్లో చూసుకున్నాం అనుకోండి. మాలిక్యూల్స్కి మధ్య స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మాలిక్యూల్కి మధ్య స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు దీని ఒక ఎగ్జాగరేటెడ్ వ్యూలో చూసుకున్నాం అనుకోండి. సాలిడ్స్లో మాలిక్యూల్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే డిస్టెన్స్ తక్కువైందో మాలిక్యూల్స్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనకి మాలిక్యూల్స్లో డిస్టెన్స్ తక్కువైందో మాలిక్యూల్స్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సాలిడ్స్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనం లిక్విడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక కంటైనర్లో లిక్విడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ లిక్విడ్స్ మాలిక్యూల్కి సమ్ డిస్టెన్స్ ఉంటుందండి. ఎప్పుడైతే మాలిక్యూల్కి సమ్ డిస్టెన్స్ ఏర్పడిందో మనకి ఈ మాలిక్యూల్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి తక్కువ ఉందో అప్పుడు దానికి ఎస్కేపింగ్ నేచర్ ఉంటుంది అనమాట. ఒక మాలిక్యూల్ నుంచి ఒక మాలిక్యూల్కి మధ్య స్ప్లిట్ అయ్యే నేచర్ ఉంటుంది. కాబట్టి ఆ లిక్విడ్లో మనకి ఏంటంటే ఫ్లో క్యారెక్టరిస్టిక్ అనేది వస్తుందండి. ఎందుకంటే మాలిక్యూల్కి మధ్య వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి. అదే మనం గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి. గ్యాసెస్లో మాలిక్యూల్స్ని మనం ఏ పాయింట్ కాడ ఉందనేది మనం ఎగ్జామిన్ చేయలేము. ఎందుకంటే గ్యాసెస్లో మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుందండి. సో వీ కెనాట్ డిఫైన్ అనమాట ఎగ్జాక్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. కానీ లిక్విడ్స్తో పోలిస్తే గ్యాసెస్లో ఉన్న మాలిక్యూల్కి డిస్టెన్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అనేది బాగా ఎక్కువ ఉందో దీనికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బాగా తక్కువ ఉంటుంది. గ్యాసెస్లో గ్యాస్ మాలిక్యూల్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది బాగా తక్కువ ఉంటుంది. సో మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు సాలిడ్స్తో పోలిస్తే లిక్విడ్లో ఉన్న మాలిక్యూల్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ ఉంటుందండి. దీంతో పోలిస్తే గ్యాసెస్కి బాగా తక్కువ ఉంటుందండి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది. అందుకనే లిక్విడ్ ఫ్లో అవుతుంది. కంపేర్ చేస్తే గ్యాసెస్ బాగా ఫ్లో అవుతాయి, ఫాస్ట్గా ఫ్లో అవుతాయి. ఎలా అంటే ఒక బెలూన్ తీసుకుని అందులో వాటర్ పోర్ చేయండి. సేమ్ క్వాంటిటీ ఒక బెలూన్ తీసుకుని అందులో గ్యాస్ ఫిల్ చేయండి. చిన్న హోల్ పెట్టండి రెండింటికి. ఏది ఫాస్ట్గా వస్తుందండి? గ్యాస్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గ్యాస్లో మాలిక్యూల్స్కి ఏముంటుందంటే బాగా వీక్గా ఉంటుంది. కాబట్టి ఎస్కేపింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. తద్వారా దానికి ఫ్లో క్యాపబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మూడిట్లో కూడా మనకి ఏమి ఇన్వాల్వ్ అయిందంటే ఫోర్స్ అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయింది.
ఈ మూడిట్లో మనకి ఏమి ఇన్వాల్వ్ అయిందండి, ఫోర్స్ అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు మనం మెకానిక్స్కి వస్తాం. ఇది ఆరిజిన్. దీన్ని బేస్ చేసుకుని అసలు మెకానిక్స్ని ఎలా డిఫైన్ చేస్తారో చూడండి. ఒక ఆబ్జెక్ట్ తీసుకో, ఇది సాలిడ్ ఆబ్జెక్ట్. ఒక కంటైనర్లో లిక్విడ్, ఇందులో లిక్విడ్ ఉంది. ఇంకో కంటైనర్ తీసుకో, దీని నింద గ్యాస్ ఫిల్ చేయి. ఇప్పుడు చూడండి, ఇది సాలిడ్, ఇది లిక్విడ్, ఇది గ్యాస్. ఈ మూడిట్లో ఫ్లో అయ్యే క్యాపబిలిటీ దేనికి ఉందంటే లిక్విడ్స్కి గ్యాసెస్కి ఉందండి. లిక్విడ్స్ గ్యాసెస్ ఫ్లో అవుతాయండి, సాలిడ్స్ ఫ్లో అవ్వవు. కాబట్టి మెకానిక్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. ఆ 2 పార్ట్స్ ఏంటంటే, ఒకటి సాలిడ్ మెకానిక్స్, రెండోది ఫ్లూయిడ్ మెకానిక్స్. సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్. ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాల్సి వచ్చిందంటే, ఇది ఫ్లో అవ్వదండి, సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఫ్లో అవ్వవు. ఫ్లూయిడ్ అంటే ఏంటంటే లిక్విడ్ ఆర్ గ్యాసెస్, ద సబ్స్టెన్స్ దట్ హ్యాస్ క్యాపబిలిటీ టు ఫ్లో, దాన్నే మనం ఏమంటాం అంటే ఫ్లూయిడ్స్ అంటాం. మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఏంటంటే లిక్విడ్, గ్యాస్. కాబట్టి ఇది ఫ్లో అవుతాయి కాబట్టి ఇలా స్ప్లిట్ చేశారండి సబ్జెక్ట్ని. ఇప్పుడు సాలిడ్ మెకానిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది మళ్ళీ 2 టైప్స్ ఉంటుందండి. ఏంటంటే మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, ఇంకోటి మెకానిక్స్ ఆఫ్ డిఫార్మల్ బాడీస్. మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, మెకానిక్స్ ఆఫ్ డిఫార్మల్ బాడీస్. మళ్ళీ రిజిడ్ బాడీస్లో 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుందండి. ఒకటి స్టాటిక్స్, 2 డైనమిక్స్. ఒకటి స్టాటిక్స్, 2 డైనమిక్స్. ఇలాగా సాలిడ్ మెకానిక్స్ని డిఫైన్ చేశారు. ఎందుకంటే మనకి సాలిడ్ ఆబ్జెక్ట్స్లో 2 టైప్స్ని మనం 2 ఆబ్జెక్ట్స్ కింద డిఫైన్ చేస్తామండి మెకానికల్ ఇంజనీరింగ్లో. అవేంటంటే ఒకటి రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీకి డిఫార్మల్ బాడీకి డిఫరెన్స్ ఉంటుందండి. రిజిడ్ బాడీ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని దాని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇనీషియల్గా ఎలా ఉందో, ఫోర్స్ అప్లై చేసిన తర్వాత కూడా బాడీలో ఎలాంటి మార్పు లేదనుకోండి, దాన్ని మనం రిజిడ్ బాడీస్ అంటాం. డిఫార్మల్ బాడీస్ అంటే మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాంట్లో చేంజ్ ఇన్ లెంగ్త్, డిఫార్మేషన్, వెదర్ ఇట్ మే బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, లెంగ్త్లో ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే డిఫార్మల్ బాడీస్ అంటాం. అందుకనే సాలిడ్ మెకానిక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ వస్తాయండి. అందులో ఫస్ట్ అనాలిసిస్ ఏంటంటే మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, సెకండ్ అనాలిసిస్ ఏంటంటే మెకానిక్స్ ఆఫ్ డిఫార్మల్ బాడీస్. మనం నేర్చుకుంటున్న ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్లో వస్తుంది. మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్లో మనం ఏం చేస్తామంటే మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఇది. మెకానిక్స్ ఆఫ్ డిఫార్మల్ బాడీస్ అంటే మళ్ళీ స్ట్రెస్, స్ట్రెయిన్, ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఎంతవరకు తట్టుకుంటుంది, అన్నీ కూడా మనకి డిఫార్మల్ బాడీస్లో వచ్చేస్తాయండి. అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్లో హైడ్రాలిక్స్, థర్మోడైనమిక్స్ ఇవన్నీ కేటగిరీస్ అయినాయండి. అసలు బేసిక్గా ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటో చూడండి. ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఈ ఆబ్జెక్ట్ మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయండి. మనం ఏమని అజ్యూమ్ చేసుకుంటామంటే, ఫస్ట్ ఇనీషియల్గా ఈ ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది, దాంట్లో ఎలాంటి కదలిక లేదు, దానికి మోషన్ అనేది లేదు, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంది. దాని మీద మనం ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ దీని యొక్క కెపాసిటీ కంటే మనం అప్లై చేసే ఫోర్స్ కెపాసిటీ ఎక్కువ అనుకోండి, అప్పుడు బాడీ ఏం చేస్తుంది, మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో మూవ్. ఇది ఫస్ట్ కండిషన్. ఏంటంటే బాడీ రెస్ట్లో ఉంది, మనం ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాము,
ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ కెపాసిటీ కంటే మనం అప్లై చేసిన ఫోర్స్ ఎక్కువ అనుకోండి, మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో బాడీ అనేది మూవ్ అవుతుంది. ఈ కేసులో బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అదేవిధంగా సపోజ్ సెకండ్ కండిషన్, ఒక ఆబ్జెక్టు మోషన్లో ఉంది అంటే ఎదరికి వెళ్తుంది, మీరు ఆపోజిట్ డైరెక్షన్లో ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశారు. ఇది వెళ్తున్న మోషన్ ఫోర్స్ కంటే మీరు అప్లై చేసిన ఫోర్స్ ఎక్కువ అనుకోండి, అప్పుడు ఇది ఏ పొజిషన్లోకి వస్తుందండి? ఇలా వెళ్తుంది, మనం ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది దాని యొక్క స్థితి ఆగిపోతుంది. అది ఏ స్టేట్లోకి వస్తుంది అంటే రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఇక్కడ 2 కండిషన్స్ చూడండి. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తే మోషన్లో ఉంది, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తే రెస్ట్లోకి వచ్చింది. సో ఇలా బిహేవియర్ని మనం స్టడీ చేసామనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటామండి. అంటే మెకానిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఎ ట్రస్ట్ ఆర్ ఇన్ మోషన్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ రెస్ట్లో ఉంటే మోషన్లోకి వెళ్తుంది, మోషన్లో ఉంటే రెస్ట్లోకి వస్తుంది. ఆ బిహేవియర్ స్టడీ చేసేదాన్ని మనం ఏమంటామంటే మెకానిక్స్ అంటామండి. మెకానిక్స్ అంటాం. అందులో టైప్స్ చెప్పాను కదండి, సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఈ బిహేవియర్ కనుక మనం సాలిడ్ ఆబ్జెక్ట్స్ మీద చేస్తే సాలిడ్ మెకానిక్స్ అంటాం. ఫ్లూయిడ్ ఆబ్జెక్ట్స్ మీద చేసాం అనుకుంటే దాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్. అంటే ఒక ఫ్లో ఎలా ఉంది, ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అది ఓపెన్ ఛానల్ ఫ్లో, క్లోజ్డ్ ఛానల్ ఫ్లో, ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం. అలాగే థర్మోడైనమిక్స్లో స్టీమ్ ఎలా ఫ్లో అవుతుంది, హీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో, ఫ్లూయిడ్ సైన్సెస్లో మనకి వస్తాయండి. ఇప్పుడు అన్నింటిలో కూడా మనకి ఏమైనా వల్ల అయిందంటే ఫోర్స్. ద ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఈస్ ఫోర్స్. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఈస్ ఫోర్స్. అసలు ఫోర్స్ అంటే ఏంటి? ఇదే కదండి ప్రతి ఆబ్జెక్ట్లో కూడా మనం చూస్తాం, ప్రతి దాంట్లో కూడా మనకి ఫోర్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఫోర్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్. ఫోర్స్ అనేది మనకి ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ కింద వర్కౌట్ అవుతుందండి. ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ ఏజెంట్ కింద ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇందాక చెప్పిన కండిషనే తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క స్టేట్, దాని యొక్క స్టేట్ అనేది మారుతుంది. ఇనీషియల్గా ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది, ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏ పొజిషన్లోకి వెళ్ళిందండి? మోషన్ పొజిషన్లో, మోషన్ స్టేట్లోకి వెళ్ళింది. నెక్స్ట్ కండిషన్ తీసుకున్నారనుకోండి, ఇది మోషన్ స్టేట్లో, ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏ స్టేట్లోకి వచ్చేసిందండి? రెస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది అనమాట. సో ఫోర్స్ అనేది మనకి ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ కింద వర్కౌట్ అవుతుందండి. ఎలా అంటే రెస్ట్లో ఉన్నదాన్ని మోషన్లోకి తీసుకురావచ్చు, మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్లోకి తీసుకురావచ్చు. ఫోర్స్ కోసం న్యూటన్ సెకండ్లో ఏం చెప్తుందంటే, ఫోర్స్ గురించి న్యూటన్ సెకండ్లో ఏం చెప్తుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ momentum. According to Newton's second law, force is equal to rate of change of momentum. However it may be, Newton's first law దేని గురించి చెప్తుందంటే inertia force గురించి చెప్తుందండి. Newton's third law ఏం చెప్తుందంటే for every action there is equal and opposite reaction చెప్తుంది. Newton's second law ఏం చెప్తుందంటే force is equal to rate of change of momentum. Momentum అంటే మనం ఇంటర్మీడియట్లో మనం నేర్చుకుంటాం. మొమెంటంని P తో డినోట్ చేస్తాం. It is the product of mass into velocity. Momentum is the product of mass into velocity. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, దాని యొక్క మాస్ m అనుకోండి, దీని మీద మనం ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఫోర్స్ ఈ మాస్ మీద యాక్ట్ అయినప్పుడు దీనికి వెలాసిటీ క్రియేట్ అవుతుంది. అందులో చేంజ్ వచ్చినప్పుడు యాక్సలరేషన్ అవుతుందండి. సో వెలాసిటీ క్రియేట్ అయ్యి ఈ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ మనకి మొమెంటం కింద మారుతుందండి. ఒకవేళ బాడీ కనుక ఇనీషియల్గా ఉంటే దానికి ఇనీషియల్ వెలాసిటీ ఎంయూ ఉంటుంది, అప్పుడు వచ్చేది మనకి ఇనీషియల్ మొమెంటం. ఇనీషియల్ మొమెంటం అంటే ఇనీషియల్ వెలాసిటీ తీసుకోవాలండి. ఇప్పుడు అట్ సర్టెన్ టైం బాడీ అనేది ఈ పాయింట్కి వచ్చేసింది, అప్పుడు దానికి మాస్లో ఎలాంటి మార్పులు ఉండదు, కానీ వెలాసిటీ ఫైనల్ పొజిషన్కి వచ్చిందంటే దానికి ఏముంటుందండి? ఫైనల్ వెలాసిటీ ఎంవి ఉంటుందండి.
అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఫైనల్ మొమెంటం ఎంవి. ఇనీషియల్ మొమెంటం ఉందండి, ఫైనల్ మొమెంటం ఉంది ఎంవి. ఇప్పుడు నాకు చేంజ్ ఇన్ మొమెంటం ఏమవుతుందండి? చేంజ్ ఇన్ మొమెంటం ఫైనల్ మైనస్ ఇనిషియల్ మొమెంటం కదండి, అప్పుడు ఏమవుతుంది? ఎంవి మైనస్ ఎంయు. కానీ న్యూటన్స్ ఏం చెప్తున్నాడంటే అకార్డింగ్ టు సెకండ్ లా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అండి. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. రేట్ అంటే అర్థం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం. రేట్ అంటే అర్థం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం. రేట్ అంటే అర్థం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం. ఇప్పుడు చేంజ్ ఆఫ్ మొమెంటం ఏమవుతుందండి? చేంజ్ ఆఫ్ మొమెంటం మనకి ఏమొచ్చింది? ఎంవి మైనస్ ఎంయు. ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఏమవుతుందండి? చేంజ్ ఆఫ్ మొమెంటం ఎంతండి? ఎంవి మైనస్ ఎంయు. ఎంవి మైనస్ ఎంయు. రేట్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు టైం అంటే డివైడెడ్ బై టీ. డివైడెడ్ బై టీ. ఇక్కడ మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ని అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లో మనం ఏం చెప్పామండి? ఫోర్స్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి మైనస్ ఎంయు బై టీ. మనం ఇక్కడ ఏం కామన్ తీయచ్చండి? ఎం కామన్ తీసామనుకోండి, వి మైనస్ యు బై టీ. ఎం ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టీ. మనకి కైనమాటిక్స్ లో ఒక ఫార్ములా తెలుసు, ఏంటండి? వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీ. అప్పుడు వి మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు ఏటీ. నాకు ఏ ఇటే పక్క ఉండాలి, టీని ఇటే పక్క తీసుకొచ్చేసారనుకోండి, వి మైనస్ యు బై టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఈ టర్మ్ మొత్తం కూడా నేను దేంతో రీప్లేస్ చేస్తానండి? ఏతో రీప్లేస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇప్పుడు దీనికి యూనిట్స్ చూద్దామండి. మనం ఎంకేఎస్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, మీటర్ కిలోగ్రామ్ సెకండ్. ఏమండి సిజిఎస్ సిస్టమ్, ఈ రెండిట్లో కూడా ఫోర్స్కి యూనిట్స్ ఏంటో చూద్దాం. మాస్ని మనం ఎందులో మెజర్ చేస్తామండి? ఎంకేఎస్ సిస్టంలో కిలోగ్రామ్. మనకి యాక్సిలరేషన్ అంటే ఏంటో తెలుసు. యాక్సిలరేషన్ అంటే ఏంటండి? వెలాసిటీ బై టైం. వెలాసిటీకి యూనిట్స్ ఏంటండి? వెలాసిటీకి యూనిట్స్ ఏంటండి? మీటర్స్ పర్ సెకండ్. మనకేంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైంని మనం ఏమంటామండి? యాక్సిలరేషన్. టైంకి యూనిట్స్ ఏంటండి? సెకండ్స్. సో యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏమవుతాయి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో అప్పుడు యాక్సిలరేషన్కి ఏమవుతుందండి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం ఏమంటామంటే న్యూటన్ అని. దాన్ని మనం ఏమంటామండి? న్యూటన్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం ఏమంటామంటే న్యూటన్. ఒకవేళ దీన్ని సిజిఎస్ యూనిట్లో కనుక మనం మెజర్ చేసామనుకోండి, సిజిఎస్ యూనిట్లో ఏమవుతాయండి? ఫోర్స్ ఫార్ములా ఏంటండి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్కి యూనిట్స్ ఏంటండి? గ్రామ్స్ ఇంటూ యాక్సిలరేషన్కి ఏంటండి యూనిట్స్? మీటర్ బదులు మనం ఏం తీసుకోవాలి? సిజిఎస్లో సెంటీమీటర్ కదండి, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే మనం ఏమంటామంటే డైన్ అంటాం. దాన్ని మనం ఏమంటామంటే డైన్. సో ఫోర్స్కి ఎంకే సిస్టంలో మనం న్యూటన్ అని చెప్తాం, లేదా ఎస్ఐ సిస్టమ్ అని చెప్తాం, లేదా దాన్ని డైన్ అనేది సిజిఎస్ సిస్టంలో మనం చెప్తామండి. ఇప్పుడు ఇది ఫోర్స్ గురించి. అయితే ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఫోర్స్ అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ అండి. ఎందుకంటే ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ అంటే సమ్ వాల్యూ, 5 న్యూటన్సో 2 న్యూటన్సో సమ్ వాల్యూ. ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది.
ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే ఎఫెక్ట్ ఉంటుందో బాడీ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి. నెట్ ఎఫెక్ట్ తర్వాత లెక్చర్లో మనం నేర్చుకుంటాం. రిజల్టెంట్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ ఫోర్స్ని మనం ఏమంటామంటే రిజల్టెంట్ అంటామండి. సో ఆ నెట్ అంటే రిజల్టెంట్ అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది అనమాట, ఫోర్స్కి ఒక డైరెక్షన్ ఉంటుంది. సో ఫోర్స్ అనేది మనకి వెక్టార్ క్వాంటిటీ. రెండో పాయింట్ ఏంటంటే ఫోర్స్ యొక్క ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుందండి, డైరెక్షన్ ఉంటుందని చెప్పుకున్నాం. తర్వాత ఫోర్స్కి సెన్స్ కూడా ఉంటుందండి. ఏంటంటే ఇలా ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఇలా అనుకున్నారనుకోండి, ఇదేమవుతుందండి పుల్ చేస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఇది ఏంటంటే పుల్లింగ్ ఫోర్స్ అంటుంది దీన్ని. ఎఫ్ ఒకవేళ మీరు ఎఫ్ తీసుకున్నా పర్లా, ఎఫ్ ఏమవుతుందంటే పుల్లింగ్ అవుతుందండి. ఈ కేసులో ఏమవుతుందంటే పుషింగ్ అవుతుంది. సో ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ పుల్లింగ్ ఫోర్స్ ఉంటుందండి, తర్వాత పుషింగ్ ఫోర్స్ ఉంటుంది. సో రావట్లేదు. సార్ అప్పుడు ఆగిపోయిందంటారా? సరే ఇలా బయట వచ్చింది ఒక పావుగంట నుంచి వచ్చిందండి. ఎక్కడ దాకా వచ్చిందంటారు ఇప్పుడు? ఫోర్స్కి లేదా పీ తీసుకో, పుల్లింగ్ ఉంటుంది, పుషింగ్ ఫోర్స్ అనేది కూడా ఉంటుంది. ఫోర్స్ అనేది ఏం చెప్పుకున్నామండి, ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఫోర్స్కి డైరెక్షన్ కూడా ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం నేర్చుకోపోయేది ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్స్. మనం నేర్చుకోపోయేది ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్సెస్ యాక్ట్ చేసే సిస్టమ్ని మనం ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్, రెండు నాన్ కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్. కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్, నాన్ కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్. ఇక్కడ మనకి కో అంటే అర్థం ఏంటంటే సేమ్. కో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సేమ్. ప్లానార్ అంటే ప్లేన్. ప్లానార్ అంటే అర్థం ఏంటంటే ప్లేన్. సో కో ప్లానార్ అంటే ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేన్లో యాక్ట్ చేస్తే దాన్నే మనం కో ప్లానార్ ఫోర్సెస్ అంటామండి. ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్, దెన్ వి సే ద ఫోర్సెస్ ఆర్ కోప్లానార్ ఫోర్సెస్. దీనికి ఆపోజిట్ ఇది నాన్ కోప్లానార్ ఫోర్సెస్ అంటే ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్, దెన్ ద ఫోర్సెస్ ఆర్ సెడ్ టు బి నాన్ కోప్లానార్ ఫోర్సెస్. ఇక్కడ ప్లేన్ కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చండి, 2D అంటే 2 డైమెన్షన్స్లో యాక్ట్ అవుతుందండి. ఫోర్సెస్ అనేవి 2 డైమెన్షన్స్లో ఉంటుందండి. అలాగే నాన్ కోప్లానార్ ఫోర్సెస్ అంటే ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ 3 డైమెన్షన్స్. అంటే దీనికి ఎలా చెప్పొచ్చు అంటే ఉదాహరణకి మనం కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ XY తీసుకున్నాం అనుకోండి, ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ X డైరెక్షన్, ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ Y డైరెక్షన్ కింద చెప్పొచ్చు. అది 3 డైమెన్షన్స్లో మన కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే XY Z కాబట్టి. సో ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ X డైరెక్షన్, ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ Y డైరెక్షన్, ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ Z డైరెక్షన్. అర్థమవుతుందండి. ఇక్కడ కో అంటే అర్థం ఏంటండి సేమ్, ప్లానార్ అంటే ప్లేన్. ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ సేమ్ ప్లేన్, దెన్ ద ఫోర్సెస్ ఆర్ సెడ్ టు బి కోప్లానార్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్, దెన్ ద ఫోర్సెస్ ఆర్ సెడ్ టు బి నాన్ కోప్లానార్ ఫోర్సెస్. అయితే కోప్లానార్లో ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే ఈ కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్కి ఆపోజిట్ అంతా కూడా నాన్ కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్ అవుతుందండి. ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే కొలీనియర్ ఫోర్సెస్. కొలీనియర్ ఫోర్సెస్ కింద మనం చెప్పుకున్నాం. కో అంటే అర్థం ఏంటండి సేమ్ అని అర్థం.
కొలీనియర్లో కూడా ఇక్కడ కో వచ్చింది కదా అంటే ఇదేంటంటే సేమ్. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. సో if forces are acting in the same straight line, then we say the forces are collinear forces. If forces are acting in the same straight line, then we say the forces are collinear. Collinear forces అన్ని కూడా ఒకే లైన్ మీద యాక్ట్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే కొలీనియర్ ఫోర్సెస్ అంటామండి. ఉదాహరణ చూద్దాం. F1 అనే ఫోర్స్ ఉందండి, ఇలాగే F2 అనే ఫోర్స్, F3 అనే ఫోర్స్. ఈ ఫోర్సెస్ అన్ని కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కొలీనియర్ ఫోర్సెస్. ఒకే డైరెక్షన్ లో ఉండాల్సిన నెసెసిటీ లేదండి. ఈ F4 అనే ఫోర్స్ ఇటు కూడా డ్రా చేసుకోవచ్చు ఒకే లైన్ మీద. సో కొలీనియర్ ఫోర్సెస్, ఫోర్సెస్ అన్ని కూడా ఒకే లైన్ మీద ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కొలీనియర్ ఫోర్సెస్. ఇప్పుడు కోప్లానార్ కొలీనియర్ ఫోర్సెస్ అన్నారు అనుకోండి. ఇప్పుడు మనకి కోప్లానార్ కొలీనియర్ ఫోర్సెస్ అనుకోండి. కోప్లానార్ కొలీనియర్ ఫోర్సెస్ అనుకోండి. మనకి తెలుసు కో అంటే ఏంటండి సేమ్, ప్లానార్ అంటే ప్లేన్. సో కోప్లానార్ అంటే సేమ్ ప్లేన్. మళ్ళీ కో అంటే ఏంటండి సేమ్, లీనియర్ అంటే ఏంటండి స్ట్రైట్ లైన్. సో ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే లైన్ మీద యాక్ట్ అవ్వాలి, మళ్ళీ ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉండాలండి. సో ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ది సేమ్ ప్లేన్. ఉదాహరణకి ఇలా ప్లేన్ ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఇది కోప్లానర్ అవుతుంది ఎందుకంటే ఒకే ప్లేన్ కాబట్టి. సో ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ది సేమ్ ప్లేన్ అండ్ ఇన్ ది సేమ్ లైన్. F1 F2. సో సేమ్ ప్లేన్లో సేమ్ లైన్లో ఫోర్సెస్ కనుక యాక్ట్ అవుతే దాన్నే మనం ఏమంటామంటే కోప్లానార్ కొలీనియర్ ఫోర్సెస్. తర్వాత వచ్చే ఫోర్స్ ఏంటంటే కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. కోప్లానార్లో తర్వాత వచ్చే ఫోర్స్ సిస్టమ్ ఏంటంటే కాన్కరెంట్ ఫోర్సెస్. ఈ కాన్కరెంట్ ఫోర్సెస్ గురించి చెప్పే ముందు మీకు లైన్ ఆఫ్ యాక్షన్ అనే దాని గురించి చెప్పాలి. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ చెప్పిన తర్వాత లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్నాయండి మనకి. ట్రసెస్ కానీ ఫ్రేమ్స్ కానీ మన మెకానికల్ ఇంజనీరింగ్లో ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ ఏది చేయాలన్నా కూడా చాలా కాంప్లికేషన్ని రెడ్యూస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ అనే కాన్సెప్ట్ అండి, లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అనే కాన్సెప్ట్. కాన్కరెంట్ ఫోర్స్ చెప్పే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది చూడండి. ఉదాహరణకి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అయింది. ఈ ఆబ్జెక్ట్ మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అయింది అనుకోండి. ఇప్పుడు దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో ఉంటుందండి. మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో మనకి ఏముంటుందంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. లైన్ ఆఫ్ యాక్షన్ అంటే మన ఫోర్స్ ఏ డైరెక్షన్ అయితే అప్లై చేస్తామో ఆ డైరెక్షన్లో ఆ లైన్లోనే ఉంటుందండి. దాన్నే మనం ఏమంటామంటే లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఉదాహరణకి ఏదైనా ఒక కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ తీసుకుని ఇటు ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశారనుకోండి, దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఎటువంటి వచ్చింది, మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో మనకి లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందండి. మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో మనకి లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్షన్ అంటే మనకు తెలిసింది. దీని నుంచి మనం లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ దేని గురించి చెప్తుందంటే ఫోర్స్ని దీని లైన్ ఆఫ్ యాక్షన్ మీద మనం రీప్లేస్ చేసుకోవచ్చు. తద్వారా బాడీకి ముందు ఏదైతే ఎఫెక్ట్ ఉందో తర్వాత కూడా అదే ఎఫెక్ట్ ఉంటుందండి. ఎఫెక్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. దాన్నే మనం ఫోర్స్ని దాని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ మీద ట్రాన్స్ఫార్మ్ చేయడాన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అంటామండి. ఉదాహరణకి ఎఫ్ అనే ఫోర్స్ ఈ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అవుతుంది.
అప్పుడు మనం ఏం చెప్తామండి, ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్తాం. ఇప్పుడు ఇదే ఫోర్స్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఫోర్స్ని దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇక్కడ రీప్లేస్ చేస్తాను. ఇనీషియల్ కండిషన్లో మనకి బాడీ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే మూవ్ అయింది. ఫోర్స్ని దాని లైన్ ఆఫ్ యాక్షన్ మీద రీప్లేస్ చేయడం ద్వారా కూడా బాడీ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. బాడీలో ఎలాంటి మార్పు ఉండదు, బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఫోర్స్ని దాని లైన్ ఆఫ్ యాక్షన్ మీద రీప్లేస్ చేయడాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అంటామండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫోర్స్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ కండిషన్లో బాడీ ఇటు మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇలా చెరిపేసి ఇక్కడ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు కూడా ఏంటండి అదే డైరెక్షన్లో బాడీ మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లోనే బాడీ అనేది మూవ్ అవుతుందండి. దీని నుంచి మనం కాన్కరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. కాన్కరెంట్ ఫోర్సెస్ అంటే చూడండి, ఒక కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ తీసుకున్నానండి, దీని మీద F1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుందండి. దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందండి, మనకు తెలుసు, ఫోర్స్ అప్లై డైరెక్షన్లోనే దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అలాగే ఈ డైరెక్షన్లో F2 అనే ఫోర్స్ ఉందండి, దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందండి, మనకి ఈ డైరెక్షన్ ఉంది. అలాగే ఈ డైరెక్షన్లో F3 అనే ఫోర్స్ ఉందండి, దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. సో F1 యొక్క ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ దానికి అప్లైన్ డైరెక్షన్లో ఉంటుంది, F2 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అది అప్లైన్ డైరెక్షన్లో ఉంటుంది, F3 అనే లైన్ ఆఫ్ యాక్షన్ దాని అప్లైన్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ అనేది ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందండి. సో ఇఫ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ intersect at the same point, then we say the forces are concurrent forces. Concurrent forces అంటే అర్థం ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే కాన్కరెంట్ ఫోర్సెస్ అంటాం. కాన్కరెంట్ ఫోర్స్కి ఇంకో డెఫినేషన్ కూడా ఏంటంటే ఏదన్నా ఒక పాయింట్ బేస్ చేసుకుని ఆ పాయింట్ గుండా ఫోర్సెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయినాయి అనుకోండి, F1, F2, F3, లేదా ఒక పాయింట్ దగ్గరికి ఫోర్సెస్ అనేవి వచ్చి మీట్ అయినాయి అనుకోండి, ఒకే పాయింట్ దగ్గరికి అన్ని F2, F3, దీన్ని కాన్కరెంట్ ఫోర్సెస్ అంటారు, దీన్ని కాన్కరెంట్ ఫోర్సెస్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ ఎందుకంటే మనకి లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీని అప్లై చేయడానికి F1ని దీని లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇక్కడ రీప్లేస్ చేస్తారు, F2ని ఇక్కడ రీప్లేస్ చేస్తారు, F3ని ఇక్కడికి తీసుకొస్తారు. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ కండిషన్ వచ్చేస్తుంది కదా. సో ఫోర్సెస్ అనేవి ఒక పాయింట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ అయినా, ఒక పాయింట్ దగ్గరకు వచ్చి మీట్ అయినా, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినా, దే ఆర్ ది డెఫినేషన్ ఆఫ్ కాన్కరెంట్ ఫోర్సెస్. ఇప్పుడు కోప్లానార్ కాన్కరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటో చూద్దామండి. కోప్లానార్ concurrent forces. Coplanar concurrent forces. Coplanar concurrent forces. Coplanar concurrent forces అంటే అర్థం ఏంటంటేనండి, ఫస్ట్ కోప్లానర్ అంటే ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేన్. సో ఫస్ట్ ఒక ప్లేన్ వేసేసుకోండి. ఇట్ డజంట్ మీన్ దట్ ప్లేన్ అంటే ఇదే కదండి, ప్లేన్లో చాలా టైప్స్ ఉంటాయి. 2 డైమెన్షనల్గా ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ప్లేన్ అవుతుంది కాబట్టి నేను మీకు కన్వీనియంట్గా ఉంటుందని ఈ ప్లేన్ తీసుకున్నాను. సో కోప్లానర్ అంటే సేమ్ ప్లేన్, అందులో ఏ ఫోర్సెస్ అయి ఉండాలండి, కాన్కరెంట్ ఫోర్సెస్ అయి ఉండాలి. కాన్కరెంట్ ఫోర్సెస్ అంటే ఒక పాయింట్ బేస్ చేసుకుని F1, F2, F3, F4 చూడండి, ఒక పాయింట్ బేస్ చేసుకుని ఫోర్సెస్ అన్ని మీట్ డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో ఇవి కాన్కరెంట్. సో ఒకే ప్లేన్లో ఉన్నాయి కాబట్టి కోప్లానార్ కాన్కరెంట్ ఫోర్సెస్ అని చెప్తామండి. తర్వాత ఫోర్సెస్ ఏంటంటే ప్యారలల్ ఫోర్సెస్. ఏంటంటేనండి ప్యారలల్ ఫోర్సెస్. సో ప్యారలల్ ఫోర్సెస్ అని ఎప్పుడు చెప్తామంటేనండి, ఏ ఫోర్స్ తీసుకున్నా వాటి యొక్క మధ్య యాంగిల్ 0 ఉండాలండి.
వాటి మధ్య యాంగిల్ 0 ఉంటే దాని మన ఇప్పుడు రెండు ఫోర్స్ల మధ్య యాంగిల్ లేదనుకోండి, రెండు ఫోర్స్లు కదా ఏ ఫోర్సెస్ తీసుకున్నా వాటి యొక్క మధ్య యాంగిల్ 0 అయిందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏం చెప్తామంటే ప్యారలల్ ఫోర్సెస్ అని చెప్తామండి. ఇప్పుడు ఈ ప్యారలల్ ఫోర్సెస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లైక్ ప్యారలల్ ఫోర్సెస్, తర్వాత అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. లైక్ ప్యారలల్ ఫోర్సెస్, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే మనం తీసుకునే ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, ప్యారలల్ ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, అవి లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవుతాయండి. ఒకవేళ ఫోర్సెస్ అన్నీ కూడా ప్యారలల్గా ఉండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటామండి. ఇవన్నీ కూడా మనకి కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ని మనం ఎనాలిసిస్ చేసినప్పుడు, అంటే 2 డైమెన్షనల్ ఫోర్సెస్ని మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ యొక్క సైన్ కన్వెన్షన్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయండి. తర్వాత దీనికి ఆపోజిట్ అంతా కూడా నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అండి. నాన్ కోప్లానర్ ఫోర్సెస్కి ఉదాహరణ ఫస్ట్ నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ది డిఫరెంట్ ప్లేన్స్. ఈ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ది డిఫరెంట్ ప్లేన్స్. ఇక్కడ ఆరిజిన్ ఫిక్స్ చేసుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుందండి, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఎక్స్ డైరెక్షన్లో F1 అనే ఫోర్స్ ఉందండి, అలాగే వై డైరెక్షన్లో F2 అనే ఫోర్స్ ఉందండి, అలాగే జెడ్ డైరెక్షన్లో F3 అనే ఫోర్స్ ఉంది. సో ఎక్స్ డైరెక్షన్లోని ఫోర్స్ ఉందండి, వై డైరెక్షన్లోని ఫోర్స్ ఉంది, జెడ్ డైరెక్షన్లోని ఫోర్సెస్ ఉన్నాయండి. సో ఇలా ఫోర్సెస్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లేన్స్లో యాక్ట్ అవుతే దాన్నే మనం ఏమంటామంటే నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటామండి. ఈ నాన్ కోప్లానర్నే మనం 3 డైమెన్షనల్ ఫోర్సెస్ అంటాం. ఎందుకంటే అన్ని డైమెన్షన్స్ తీసుకుంటే మనకి ఎక్స్ కవర్ అవుతుంది, వై జెడ్ కూడా కవర్ అవుతుందండి. సో మనకి 3 డైమెన్షనల్ ఫోర్సెస్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ, ఎఫ్జెడ్ వీటిని మనం రిజాల్వ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఉదాహరణకి మనం కోప్లానర్లో చెప్పుకున్నట్టే, కోప్లానర్లో టైప్స్లో చెప్పుకున్నట్టు సపోజ్ కోప్లానర్లో కాన్కరెంట్ ఫోర్సెస్ గురించి చెప్పుకున్నాం, అలాగే నాన్ కోప్లానర్లో కాన్కరెంట్ ఫోర్సెస్ ఎలా ఉంటాయండి ఉదాహరణ చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఇలా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, టాప్ మోస్ట్ ఫేస్ ఒక ప్లేన్. నేను ఈ పాయింట్ తీసుకుంటాను, ఈ పాయింట్ గుండా F1 ఫోర్సు ఈ డైరెక్షన్లో, F2 ఫోర్సు ఈ డైరెక్షన్లో, F3 ఫోర్స్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసామనుకోండి డైరెక్షన్లో, ఫోర్స్ యొక్క డైరెక్షన్లో చూడండి, మనకి ఎక్స్ డైరెక్షన్ ఉంది, వై డైరెక్షన్ ఉంది, జెడ్ డైరెక్షన్ కూడా ఉంది. కానీ వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మొత్తం ఇవన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గరే ఇంటర్సెక్ట్ అయినాయి. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే నాన్ కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అని చెప్పొచ్చండి. దీన్ని మనం ఏం చెప్పొచ్చండి, నాన్ కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్సెస్ అని మనం చెప్తామండి. తర్వాత కాన్సెప్ట్ దిస్ ఈజ్ అబౌట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్సెస్ అనేవి 1 డైమెన్షన్లో యాక్ట్ అవుతాయండి, 2 డైమెన్షన్లో యాక్ట్ అవుతాయి, 3 డైమెన్షన్లోనే యాక్ట్ అవుతాయి. సో 2 డైమెన్షన్లో యాక్ట్ అయితే మనం కోప్లానర్ ఫోర్సెస్ అని చెప్పుకున్నాం, 3 డైమెన్షన్స్లో యాక్ట్ అవుతే నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అని మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు రిజల్టెంట్, మెకానిక్స్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది, రిజల్టెంట్. మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 డైమెన్షనల్ కానీ 3 డైమెన్షనల్ కానీ దీని గురించి చేస్తామండి, ఇది ఐడెంటిఫై చేయడానికి. రిజల్టెంట్, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఈ ఆబ్జెక్ట్ మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అయింది అనుకోండి, ఓన్లీ సింగిల్ ఫోర్స్ యాక్ట్ అయింది అనుకోండి, మనం ఈజీగా చెప్పేయచ్చు ఈ ఆబ్జెక్ట్ మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అయింది అనుకోండి,
మనం ఈజీగా చెప్పచ్చు ఏమని, బాడీ మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. కానీ ఒక ఆబ్జెక్ట్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అయితే బాడీ ఎటు మూవ్ అవుతుందని చెప్తామండి. ఒక ఫోర్స్ అప్లై అయింది అనుకోండి, ఈజీగా పలానా డైరెక్షన్లో వెళ్ళిపోతుందని చెప్పేస్తాం, ఓన్లీ ఒక ఫోర్స్ యాక్ట్ అయితే. ఒక ఆబ్జెక్ట్ మీద ఒకటి కంటే ఎక్కువ ఫోర్స్లు యాక్ట్ అయినప్పుడు మనం ఏం చెప్తామండి, బాడీ ఎటు వెళ్తుందో. అప్పుడు వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజల్టెంట్. అప్పుడు రిజల్టెంట్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తామండి. ఇక్కడ ఏం చేస్తామంటే, బాడీ ఏం చేస్తుందంటే ఇన్ని ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు బాడీ ఈ ఫోర్సెస్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. బాడీ ఈ ఫోర్సెస్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుని ఒక ఫోర్స్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో బాడీ ఫోర్సెస్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుని ఒక ఫోర్స్ కింద కన్వర్ట్ అయిన దాన్ని మనం ఏమంటామంటే రిజల్టెంట్ అంటామండి. అలా కన్వర్ట్ అయిన ఫోర్సెస్ అన్నిటిని కూడా రిజల్టెంట్ అన్నాం కాబట్టి అది ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అది మూవ్ అయిన డైరెక్షన్ మనం ఏమంటామంటే డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అంటాం. అది మూవ్ అయిన డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అంటామండి. సో ఈరోజు మనం నేర్చుకున్నది ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రిజల్టెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వీటితో పాటు లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియో లెక్చర్లో మనం కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ యొక్క ఎనాలిసిస్ గురించి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.